సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల సాధనలో ముందడుగు పడింది. ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది. హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా మారుతోందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. సింగపూర్ సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అనుకూలతలు వివరించారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటన కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలకు ఫలితాన్నిచ్చేలా ప్రముఖ డేటా సెంటర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ముచ్చెర్లలోని మీర్ఖాన్పేటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ హైదరాబాద్ హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్తో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కంపెనీ 10 ఏళ్లలో దేశంలో గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో దాదాపు $3.2 బిలియన్ పెట్టుబడులు పెడుతుందని అంచనా. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ సీఈఓ బ్రూనో లోపేజ్ అన్నారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూకాంగ్ ఇతరులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను వివరించిన మంత్రి ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఈ ఏడాది చివర్లో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ సందర్శించి పరిశీలన జరుపుతుందని ఎస్ఎస్ఐఏ తెలిపింది. సింగపూర్ పర్యటనలో ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హయన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వం, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సమాలోచనలు జరిపారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.